మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు గతించిన నెల అంతయు కూడా కాచి కాపాడి తన దయలో తన కృపలో మనల్ని భద్రపరిచినటువంటి యేసుకే సమస్త మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి జనవరి మాసం అంతయు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మనల్ని కాపాడిన యేసయ్యను స్తోత్రాలు చెప్తాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సండే స్కూల్ బిడ్డలు, మీరు సండే స్కూల్కి వెళ్ళండి. మీకు సండే స్కూల్ టీచర్ వస్తుంది. ఐటీఐ కాలేజీలోకి వెళ్ళండి. హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనము చూసుకుందాం. ప్రభువు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో ఆ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. సురేష్ అన్న చెప్పేమన్న దాంట్లో ఎక్కువ తక్కువైనా సరి చేస్తాడు. చీరన్న తెచ్చుకో. హల్లెలూయా. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, అన్యజనులలో నేనేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏది అంటే, అందరము చెప్దామా, పలుకుదామా? ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. పక్కనలతో చెప్పండి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు గనుక భయపడకుడి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ప్రియులారా, 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం, యూదా వారులారా, ఇజ్రాయేలీలు
వారులారా. హల్లెలూయా. యేసు రక్తములో కడగబడినటువంటి వారు మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలము, యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుని యొక్క పిల్లలము, ఆత్మీయ ఇజ్రాయేలీలము. హల్లెలూయా. ఇక్కడ జకర్యాతో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమని పేరు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధులేమి విధవరాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులలో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచునను, నాకు ఆశ్చర్యమని తోచున ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుడు యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను ఆయన మిగుల ఆసక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఏమి కలిగి ఉన్నాడు ప్రభువు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఉన్నటువంటి ప్రభువు చెప్పేది ఏమంటే, నేను యెరూషలేములో నివాసం చేస్తాను, సత్యంను అనుసరించి పురమనియు, సైన్యములకు అధిపతికి యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతం అని పేరు పెడతా అని చెబుతూ, ఆ పురములో ఎవరెవరు ఉంటారంటే అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధులేమి విధవరాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో, ఆ పట్టణపు వీధుల్లో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉంటుంది అని చెబుతూ, ఆ దినమందు శేషించిన ప్రజలకి ఇది ఆశ్చర్యం అంట. హల్లెలూయా. ఇది ప్రభు ఇచ్చేటువంటి ఈ 2వ నెలలో మొట్టమొదటి ఆదివారం మందు ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి మాట. యెరూషలేము అనగా దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరము. ఈ మందిరములో ఆడపిల్లలైతేనేమి, మగపిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి, యవనస్తులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా చేర్చబడతారు. ఆ దినమందు శేషించిన జనులకి ఇది ఆశ్చర్యమని తోచును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశము నుండి పడమట దేశం నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దేవుని యొక్క ఆలయానికి ఆసక్తితో, మిగుల ఆసక్తితో ప్రజలు వస్తారంట. ఎందుకంటే వచ్చేటువంటి ప్రజలకు ఆసక్తి భక్తి ఎక్కువైపోయి ఏమైతా ఉన్నారు, మందగిలుతా ఉన్నారు. వచ్చే విషయంలో ఆసక్తి క్షీణిస్తూ ఉంది. ప్రభు ఇప్పుడు ఇంకొక జనాన్ని లేపుతా ఉన్నాడు. ఎందుకంటే సంఘ బిడ్డలందరూ కూడా 4 దిక్కుల నుండి, 4 దిశల నుండి, 4 వైపుల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా, అన్ని జాతుల వారు,
అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాలు వర్ణాల వారు రక్షణ పొంది దేవుని ఆలయంలో చేర్చబడాలి అని ప్రార్థించినటువంటి దినములు సమీపమై ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను సెలవిచ్చే మాట ఏమంటే, తూర్పు దేశము నుండి పడమట దేశము నుండి నా జనులను, అన్య జనులను నేను రప్పించి యెరూషలేములో నివాసము చేయటకు నేను వారిని తోడుకొని వస్తాను. వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. 9వ వాక్యం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలంన వినువారులారా ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. నేను చెప్పినటువంటి మాటలు ఈ కాలంలో ఇప్పుడు వింటూ ఉన్నటువంటి మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోండి. తూర్పు నుండి పడమట నుండి నేను అన్య జనులను నేను నా మందిరములోనికి, హల్లెలూయా, వారు నివాసం చేస్తారు, వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి ఏమై ఉంటాను? దేవుడనై ఉంటాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ మనము కొన్ని వచనాలు చదువుకున్నాము కదా. యూదా వారులారా, ఇజ్రాయేలీలారా, మీరు అన్య జనులలో ఎలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమై ఉంటిరో, ఆశీర్వాస్పదమగున్నట్లు నేను మిమ్మును గనుక భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నారు, మీరు భయపడక ధైర్యము తెచ్చుకోండి, మీరు భయపడక ధైర్యము తెచ్చుకోండి, మీరు భయపడక ధైర్యం తెచ్చుకోండి. పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో చెప్తూ ఉండేది, నా ప్రియమైనటువంటి నా బిడలారా, యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు అన్య జనులలో ప్రభుని ఎరగక మునుపు మనము ఏ విధంగా శాపము అనేటువంటి కాడి క్రింద మనం ఉన్నామో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ విధంగా శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఇప్పుడు ఏమయ్యున్నారంటమ్మా? ఏమయ్యున్నారు? ఆశీర్వాదమై ఉన్నాం. అవును ప్రియులారా, ఎందుకు మనము అన్య జనులలో ఉన్నప్పుడు మనము శాపమై ఉన్నాము, ఇప్పుడు మనము ఆశీర్వాదమై ఉన్నాము అంటే ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో, ఒక్కసారి చూద్దామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన విశ్వాసము వలన మనకు లభించినట్లు క్రీస్తు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా వెరీ గుడ్, అన్యజనులకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. శాపము నుండి విమోచింపబడినటువంటి మనము ఇప్పుడు ఏమై ఉన్నాము? చెప్దామా గట్టిగా? ఆశీర్వాదము. ఇక్కడ చూస్తున్నాము,
జకర్యా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, యూదా వారులారా, ఇజ్రాయేలీల వారులారా, మీరు అన్యజనులలో ఏ విధంగా మీరు శాపాస్పదమై ఉంటిరో అలాగే ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆశీర్వాస్పదమై ఉన్నాము. ఎందుకు మనము ఇప్పుడు ఈ కాలమందు మనము ఆశీర్వాదమై ఉన్నాము అంటే, ప్రియులారా, మన కొరకు అన్యజనులుగా ఉన్నప్పుడు మన మీద పితృపారంపర్యంగా, వంశపారంపర్యంగా, తరతరాలుగా చేసినటువంటి పాపములను బట్టి, విగ్రహారాధనను బట్టి మన మీదికి, మన కుటుంబాల మీదికి వచ్చినటువంటి శాపమును 2025 సంవత్సరాల క్రితమే అన్యజనులకైనటువంటి మనకు దేవుని ఆశీర్వాదము కలుగునట్లు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఏమైనాడు? ఆయన శాపమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాను మీద వ్రేలాడు ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని. ప్రియులారా, ఎందుకు క్రీస్తు మన కోసం శాపమై ఉన్నాడు అంటే, మన మీద ఉన్నటువంటి శాపమంతయు కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన శాపమంతటిని ఆయన భరించినాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వచనాన్ని ఎవరికి ఇచ్చినాడు? నాకు, నా కొరకై నా యేసు సిలువలో నా శాపమును తన మీద వేసుకొని ఆయనలో ఉన్న ఆశీర్వచనాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. అన్యురాలైన నాకు తన ఆశీర్వచనాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు నువ్వు ఏ జనము? పక్కనలతో చెప్పండి, నువ్వు ఆశీర్వదించబడిన జనాంగము, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వంశము, నువ్వు ఆశీర్వదించబడినటువంటి తరము. నవ్వుతూ చెప్పండి, ఇంకా మీరు శాపంలో లేరు, అన్యులుగా లేరు, మీరు ధన్యులు. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాము కదా. యేసు ప్రభువు మన శాపమంతటిని కూడా ఆయన మీద వేసుకొని, అన్యజనులలో ఉన్నప్పుడు మనకి ఏ శాపాలు ఉన్నాయో ఆ శాపమంతటిని కల్వరి శిలువలో ఆయన మీద వేసుకొని ప్రభు చెప్తూ ఉన్నాడు, మీకు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా అని చెబుతూ, ఆశీర్వచనం అన్యజనులైన మీకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమైనాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి కదా. ఆ రోజుల్లో ఏమంటే, పంటికి పన్ను, కంటికి కొడితే తిడితే. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడిన తర్వాత, కొట్టు వారికి ఏం చేయాలంట? వీపును అప్పగించాలంట. పెరుకు వారికి ఏం చేయాలంట? గడ్డాన్ని అప్పగించాలంట. 1 మైలు రమ్మని పిలిస్తే మనం ఎన్ని మైళ్ళు వెళ్ళాలంట? హల్లెలూయా. ఒక అంగీని అడిగితే ఎన్ని అంగీలు ఇవ్వాలంట కదా. ఇది ఆశీర్వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు చెప్తూ ఉండేది ఏమంటే, మీరు ఏ విధంగా శాపగ్రస్తులై ఉన్నారో, ఇప్పుడు యేసు ప్రభు మీ శాపమంతటిని ఆయన మోసుకున్నాడు. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు అంటే, ఆశీర్వాదకరమైనటువంటి జనాంగమై ఉన్నారు. హల్లెలూయా. పేతురు పత్రిక 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక
చేయక దీవించుడి. ఏం చేయాలంటమ్మా? ఎప్పుడైతే నీవు దీవిస్తావో నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట చెప్పండి. నీవు దీవిస్తే, పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు దీవిస్తే నువ్వు దీవించబడతావు. నీవు శపిస్తే ఆ శాపవచనాన్ని నీవే పొందుతావు. మళ్ళీ మనం దీవిద్దామా శపిద్దామా? హల్లెలూయా. మేలు చేద్దామా కీడు చేద్దామా? మనము మంచి మాటలు పలుకుదామా దూషణ మాటలు పలుకుదామా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము ఏది పలుకుతామో అది ఏం చేస్తుందంట. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ మిమ్మల్ని నేను అన్యజనులలో మీరు ఒకప్పుడు శాపాస్పదమై ఉన్నారు, ఇప్పుడు మీరు ఆశీర్వాస్పదం అగునట్టు నేను మీ కొరకు ఏమై ఉన్నాను. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోలే. యేసు ప్రభు మన కొరకు ఏమై ఉన్నాడు, ఎందుకైనాడు? మన కోసం. మనం ఏమి కావాలని ఇప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులు. వారసులు అంటే మన వంశములు అన్నీ కూడా దానిని అనుభవించడానికి హక్కుదారులు, పౌరత్వం కలిగినటువంటి పౌరులు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఇక్కడ చూస్తున్నాము, క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నిటికీ వారసులు కావడానికే మనము పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డాము? శాపములో నుంచి. వెరీ గుడ్. ఇదే పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, ఇక్కడ చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి తన వెలుగు, అంటే యేసయ్య వెలుగు, యేసయ్య ఆశీర్వాదంలోనికి మీరు పిలువబడ్డారు. ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా కదా. ఎవరిన ఇప్పుడు ఏమైనా ఆస్తి గొడవలు వచ్చినప్పుడు వెళ్తే నువ్వేమన్నా మా నాన్నకు పుట్టినావా, మా వంశమా, నీకు ఇచ్చేకి అంటారు. కానీ నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రియమైనటువంటి నా రక్తంలో కడగబడిన నా బిడ్డలారా, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దండి. యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు మునుపు ఏ విధంగా శాపాస్పదమై ఉన్నారో ఇప్పుడు క్రీస్తులో మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు అప్పుడు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క వెలుగులోనికి పిలువబడ్డారు. నావన్నీయు నీవే, నా ఆశీర్వాదాలన్నీ నీవే, నా ఆశీర్వాదములను అనుభవించడానికి నీవు హక్కుదారుడవు, నీవు వారసుడవు. అందుకోసం ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, బిడ్డ ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు చెప్పు, నేను క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తంతో, నేను క్రీస్తులో ఏర్పరచబడినటువంటి వంశము. ఏ వంశం మనము? యేసయ్య వంశం మనం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే యేసయ్య రక్తము మనలో ఉంటూ ఉన్నది. ప్రభు అంటున్నాడు, మీరు నా వంశము అని చెప్తున్నారు. అంత మాత్రం కాదు, మీరు యాజకులు, రాజులైన యాజకులు, నా యొక్క సేవను జరిగించేటువంటి వారు మీరే. నా రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగము మీరే. దేవుని సొత్తైనటువంటి ప్రజలు మీరే. ఒకప్పుడు కనికరించబడలేదు, ఎందుకంటే అన్యులుగా ఉంటే మరి మీరు నా దగ్గరకు వచ్చినారు, మీరు కనికరించబడ్డారు. ఇప్పుడు మీరు ఎవరు అంటే, మీ మీద శాపం లేదు, మీ మీద చీకటి లేదు, మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వారసత్వముకై నీ వారసత్వముకై నా జయము కోరింది,
నా జయము కోరింది నీ వారసత్వముకై. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది, 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 అసాధ్యమైనది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా స్తుతి, నీవే కదా నా ఆరాధనా స్తుతి, ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. ఎవరి వారసత్వానికి పిలువబడ్డాం? ఎవరి వారసత్వానికి? క్రీస్తు యొక్క వారసత్వానికి పిలిచినాడు. ఆయన ఏం చెప్తాడంటే అత్యున్నతమైన సింహాసనమును నీకు ఇస్తాను. అందుకోసమే ఆయన సింహాసనము ప్రక్కనే ఆయన మనల్ని కూర్చుండబెట్టువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భయపడక మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడవద్దండి, మీరు ధైర్యము తెచ్చుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అంటే, నేను మిమ్మును రక్షింతును. ఏమంటున్నాడు? రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకోండి. మరి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను వారికి కీడు చేయను ఉద్దేశించినట్లు, ఆ కాలములో పితరులు కోపం పుట్టించినప్పుడు వారి మీద దయతలచక కీడు చేయను ఉద్దేశించినట్లు, ఇప్పుడు ఈ కాలమున నా రక్తంలో కడగబడినటువంటి, నా వంశముగా చేయబడినటువంటి, నా రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి ఏర్పరచబడిన వంశంను, రాజులైన యాజక సమూహంను, దేవుని సొత్తైన ప్రజలైనటువంటి మీ జీవితంలో, పరిశుద్ధ జనాంగమైనటువంటి మీ జీవితంలో నేను ఏమి చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను? ఏమి చేయాలని? ఏమి చేయాలని? యేసయ్య ఏమి చేయాలనుకున్నాడమ్మా? నీ జీవితంలో యేసయ్య ఏమి చేయాలనుకున్నా? ఒకసారి మీ బ్యాగులు అవి తీయండి. జనాలు వచ్చినప్పుడు వారికి చైర్స్ ఇచ్చి మీరు సహకరించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ఏమి చేయాలని ప్రభు ఉద్దేశిస్తూ ఉన్నాడు? మేలు చెయ్యాలి అని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకోసమే క్రొత్త నిబంధనలో ప్రభు మాట్లాడుతున్నాడు, బిడలారా మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు గనుక మీరేం చేయాలి? కీడుకు, దూషణకు, కీడుకు చేయక మీరేం చేయాలి? దీవించుడి, దీవించుడి, దీవించుడి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ శాపములో ఏమేమి ఉన్నవి అంటే, శాపములో పాపం ఉంది, రోగం ఉంది, సమస్తము ఉంది, దరిద్రం ఉంది, పేదరికం ఉంది.
అందుకోసమే యేసు ప్రభువు కల్వరి సిల్వలో మన కొరకు ఆయన ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు? శాపమైన అన్యజనులమైనటువంటి మనము క్రీస్తు యేసు ద్వారా ఆశీర్వదించబడాలని నీతిమంతుడు, పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభు మన కొరకు శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. ఎందుకు అంటే మనము దీవించబడాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ తరముతో దీవించబడినటువంటి వారి విషయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ, ఏదైనా జరిగితే నా మీద శాపం ఉందేమో, నా పితరులు చేసిందేమో, నా వంశం చేసిందేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ జన్మ పాపము, నీ కర్మ పాపము, నీ జన్మ శాపము, నీ కర్మ శాపము, నీ తరతరాలుగా పితరులతో నుంచి వచ్చిన ప్రతి శాపాన్ని అన్యజనులు మీకు ఏ శాపం ఉందో అన్యజనులుగా ఉన్నప్పుడు దాన్ని అంతటినీ కూడా సిలువలోని కొట్టివేసినాను, సిలువలోని తొలగించినాను. ఆ శాపం అంతటినీ నా మీద వేసుకొని నేను మిమ్మలను ఆశీర్వాదకరమైనటువంటి జనాంగముగా, ఆశీర్వాదమైనటువంటి జనాంగముగా ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనం ఏ జనాంగం రాజన్న? ఏ జనాంగం? ఆశీర్వదించబడినటువంటి జనాంగం. ఈ జనాంగంతో ప్రభు చెప్తున్నాడు, బిడ్డ, ఆ కాలాన ఆ విధంగా పితరులు కోపం పుట్టించడం కీడు చేయాలనుకున్నాను, కానీ దేవుడు కీడు చేసే కదా. యోనాను చూసుకున్నట్లయితే యోనా దగ్గర ప్రభువే చెప్తున్నాడు, నువ్వు పోయి శపించు, అది ఇట్లుంది అట్లుంది అని. మళ్ళీ ప్రభు ఎప్పుడైతే వాళ్ళందరూ పశువులతోనూ పిన్నలతోనూ పెద్దలతోనూ రాజు కూడా గోనెపట్టు ధరించుకొని సింహాసనం మీద దిగి వచ్చి ప్రార్థన చేస్తాడు, చేయాలి అనుకున్నటువంటి కీడు ఏం చేయాలనుకున్నాడు? చెయ్యకూడదు. ప్రభువా, నువ్వు ఇట్లా చేస్తావా? నేను నినివేకి వెళ్ళకోకుండా తర్షీష్కి వెళ్ళాలనుకున్నాను అంటే నా జనుల విషయమై నేను ఆలోచించేది వద్దా? 120,000 మంది ప్రజలు వారు కుడి ఎడమలు అంటే మనం ఎన్ని తప్పులు చేసినా మన పిల్లల విషయంలో నా కొడుకు ఈసారి తెలిసో తెలియక ఎవరన్నా వచ్చి మనల్ని దండిస్తే ఏమంటా, అమ్మా నా కొడుకు తెలిసో తెలియక అన్నాడు, అయ్యా మాట్లాడినాడు, క్షమించండి అని బిడల పక్షాన మనం అడుగుతాం. అదేవిధంగా పరలోకమందున్న మన తండ్రి మన పక్షాన ఆయన దానికి క్రయధనాన్ని, రక్తాన్ని వెలగా చెల్లించి, ప్రాణాన్ని వెలగా కల్వరి సిలువలో పెట్టి ఉన్నాడు. కాబట్టి మన మీద పాపము లేదు, శాపము లేదు, కర్మ లేదు, కానీ మనము దీవించబడినటువంటి వారమే. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ప్రభు అంటున్నాడు, బిడలారా, యూదావారులారా, ఇజ్రాయేలీలారా, ఆ కాలంలో పితరులు చేసిన కోపం పుట్టించినప్పుడు నేను అనుకున్నాను, కానీ ఈ కాలంలో నేనేమనుకున్నాను? ఏమనుకున్నాను? మేలు చేయ నేను మీకు ఏమి చేయాలంట? ఈ కాలమున మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుబట్టి ప్రియులారా, ప్రభు చెప్తూ ఉండేది, మీరు భయపడవద్దండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు అపాయము రాదు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని ప్రభు మాట్లాడుతూ ఇక్కడ చూస్తూ ఉంటే గిన మేలు చేయ నిర్దేశించుచున్నాను గనుక మీరేం చేయకూడదు. ఏం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నారంట ప్రభువు? మేలు చేయ. ఎవరికి? తన ప్రజలమైనటువంటి మనకు, తన స్వాస్థ్యమైనటువంటి మనకు, తన రక్తంలో కడగబడినటువంటి తన జనాంగము, తన కుమారులమైనటువంటి నీకు నాకు, మన అందరికీ ఆయన మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మేలు ఆయన అందుకోసమే రోమా పత్రికలో మనం చూసుకున్నట్లయితే 8:28 ఏమని సెలవిస్తుంది? దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ మేలు చేయను ఉద్దేశించుచున్నాను, నువ్వేం కాకూడదు, భయపడద్దు. నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా, కావా? నా బిడ్డకు ఉద్యోగం వస్తుందా లేదా? తర్వాత సంతానము అవుతుందా లేదా? నా పరిస్థితులు బాగుపడతాయా లేదా? నా పిల్లలు నా మాట వింటారా లేదా అని అనేక విషయాలలో మనము భయపడుతూ ఉంటాం కదా. ఈ కాలంలో యవనస్తులైనటువంటి కుమారుల విషయంలోనూ కుమార్తెల విషయంలోనూ తల్లిదండ్రులైనటువంటి వారికి చాలా భయం. వాళ్ళ చదువుల నిమిత్తం, వారి ఉద్యోగాల నిమిత్తం వేరు వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు మరి ఏ విధంగా వస్తారు? మాకు కీర్తిని తెస్తారా, అపకీర్తిని తెస్తారా? మాకు ఘనతను తెస్తారా, అవమానాన్ని తెస్తారా అని అనేక మంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? భయపడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, బిడ్డ నేను రక్షింతును గనుక మీరు భయపడకుడి, ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి. నేను నిన్ను నీకు మేలు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి పిలిచినాను, మేలు చేయడానికే నేను ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏం చేయడంటమ్మా? మేలు చేయక మానరంటే ఏం చేస్తాడు? యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు ఏ మేలు నాకు కొదువే చేయడు, అవమానమందను నేను, అబ్బా నే నీ బిడ్డను, యేసయ్యా అబ్బా నే నీ బిడ్డను, అసలెన్నడు అవమానమందను నేను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, భయపడవద్దండి, ధైర్యము తెచ్చుకోండి. అవమానంను దేవుడు ఆశీర్వాదకరంగా, నిందను నా దేవుడు ఘనతగా మార్చేటువంటి ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నాడు, ఈ కాలములో నేను నీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను. ఏ కాలంలో అంటమ్మా? ఈ కాలములో. ఆ కాలము పాత నిబంధన కాలం, ధర్మశాస్త్ర కాలం. ఈ కాలము క్రొత్త నిబంధన కాలం, క్రీస్తు యొక్క కృపా కాలమై ఉంటున్నది. ఈ కృపా కాలంలో ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నేను నీకు ఏమి చేస్తాను? నేను నీకు ఏమి చేస్తాను? మేలు చేస్తాను, మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయన ప్లాన్ వేసుకున్నాడు, ఏ ఏ మేలులు చేయాలి, ఏ ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఆయన మన జీవితంలో ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఈ కాలమున మీకు నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. మీకు ఏ మేలు కావాలో ఒక్కసారి తలలు వంచి, దేవా నాకు ఈ మేలు కావాలి, దేవా నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నువ్వు నా జీవితంలో మేలు చేయ ఉద్దేశించి ఉన్నావు కదా, నాకు మేలు చేయి. ఆరోగ్యకరమైన మేల, ఆరోగ్యానికి సంబంధించిన మేల, సంతాన విషయమైనటువంటి మేల, ఉద్యోగపరమైనటువంటి మేల, నేను అనేక ఆత్మలను సంపాదించాలి అనేటువంటి విషయంలో
నువ్వు అడుగుతూ ఉన్నావా? నా ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలి, నాకు ఇదే మేలు చాలయ్యా అని అడుగుతావా? ఆయన మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. ఆయన మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. ఆయన మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికా రబా లబా షక రబా బాబా బాబా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగను కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు చేయక ఆయన మానడు. అంటే ప్రతి మేలు చేస్తాడు, ప్రతి మేలు చేస్తాడు. మేలు చేసే యేసయ్య నా బిడ్డల జీవితంలో మేలులు జరుగునుగాక, మేలులు కలుగునుగాక, మేలులను అనుభవించుదురుగాక, వారి అనుభవంలో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కదా మీరు అడిగినారు కదా, మా వ్యాపారాలలో మేలు జరగాలి, మా ఆరోగ్యాలలో మేలు జరగాలి, మా పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో మేలు కలగాలని. దేవుడు నిజముగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మేళ్ళ వెంబడి మేళ్ళు, కృపల వెంబడి, ఆశీర్వాదం వెంబడి, మహిమల వెంట దేవుడు జరిగించే దినాలు సమీపముగా ఉంటూ ఉన్నవి. నమ్మండి దేవుని కార్యాలు, విశ్వసించండి దేవుని కార్యాలు. ప్రభువు ఖచ్చితంగా నన్ను చేస్తాడు, నన్ను చేస్తాడు, నన్ను చేస్తాడని మనం విశ్వసించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనము అనుభవించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఒక్కసారి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, యిర్మీయా భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, ప్రియులారా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే, మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి, ఆశీర్వాదకరమైన ఉద్దేశంలే కానీ అవి శాపకరమైన ఉద్దేశాలు అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మును గూర్చి అంటే మన బిడ్డల ఎడల మనము కొన్ని ఉద్దేశాలను, కొన్ని ప్రణాళికను కలిగి ఉంటాం. అదేవిధంగా పెద్దోడైన తర్వాత వీడిని చదువు చదివించాలి, వీడు ఈ విధంగా కావాలి, వీనికి నేను ఈ విధాల్లో ఏర్పాట్లు చేయాలి అని. అదేవిధంగా ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. అమ్మా రాజమ్మ, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మును గూర్చి ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదువు వచ్చినా చదువు రాకపోయినా, ఎలాంటి వారైనా ఆయన దగ్గరకు నువ్వు వచ్చినావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన ఆత్మచేత ముద్రించబడి నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు నాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంటూ ఉన్నది చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యిర్మీయా ద్వారా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు కదా. అయ్యో ఇంకా మేము బానిసత్వంలోనే బబులోన్లోనే ఉంటామేమో అనుకున్నారు. కానీ ఆ ప్రజలను, ఇజ్రాయేల్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, బిడ్డలారా మీరు బబులోన్లోనే ఉండరు, మీరు బయటికి వస్తారు.
నేను మిమ్మును గూర్చినటువంటి ఉద్దేశంలో నేను ఎరుగుదును, అవి రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానమే, మేలుకరములే, దీవెనకరములే, ఆశీర్వాదకరములే. నీవు బహుజనులకు ఒక దీవెనగా, ఒక సమాధానంగా, ఒక మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. నేను నిన్ను గురించి ఆ విషయాల యందు నేను ఉద్దేశించి ఉన్నాను. హల్లెలూయా. నేనేం చేస్తానప్పా అని అనుకుంటున్నారేమో. నీవు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో నీవు బహు విలువైనటువంటి వ్యక్తివి. మన దృష్టిలో మనం అల్పులమై ఉండొచ్చు, మనము మన ఇంటి వారి దృష్టిలో చాలా అల్పులుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో యథార్థముగా ఆరాధించే వారి ఎడల ఆయన కృపలు విస్తరింప చేయబడేటివిగా ఉంటూ ఉన్నవి. యథార్థంగా ప్రార్థన చేసే వారి వైపు ఆయన కన్నులు చూచుచున్నవి, వారి మొరలకు ఆయన చెవులు యొగ్గి ఉన్నాడు. శోధనలన్నిటిలో నుంచి విడిపిస్తాడు, అంతం వరకు నడిపించేటువంటి ప్రభువు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు చెప్పేది ఏమంటే, ఇప్పుడు నాకు మేలు జరగలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, అందుకోసమే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషిని యొక్క మైండ్ చాలా న్యారో మైండ్, సంకుచితమైనటువంటి ఆలోచన. సమాధానమే అన్నాడు, మేళ్ళే అన్నాడు, నువ్వు ఆశీర్వాదమే అన్నావు, మళ్ళీ ఏం ప్రభువా అని మనం అడుగుతామని ప్రభువే చెప్తూ ఉన్నాడు. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు. ఈ శ్రమల కాలమైన తర్వాత, ఈ శ్రమలలో నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు కదా, నేను శ్రమల నుంచి విడిపించబడతాను. రోగంలో ఉన్నప్పుడు ఈ రోగము నుండి, వ్యాధి నుండి, ఈ యొక్క కాయల నుండి, ఈ జబ్బు నుండి నేను బాగుపడతానని నిరీక్షిస్తూ ఉన్నావు కదా. ఈ పేదరికంలో ఉంటూ ఈ అప్పులు, దరిద్రము అంతా తొలగిపోతుంది, నేను ఒక రోజు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు అయితానని నిరీక్షిస్తూ ఉన్నావు కదా. నిరీక్షించినట్లుగా ఆ ఉద్దేశాలు ఏవి అంటే సమాధాన కరములైనటువంటి ఉద్దేశాలే, కానీ అవి హానికరమైనవి కానే కాదు. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో అందియు మేలే. అందుకోసమే ప్రభు అంటారు, ప్రతి కీడు వెనుక ఏముంటుందంటమ్మా? మేలు ఉంటుంది. అందుకోసమే సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి అని ఎరుగుదుము. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ప్రేమించేటువంటి వారి జీవితంలో మనల్ని గొప్ప చేయాలి అన్నప్పుడు, దాన్ని గొప్ప చేయబడక మునుపు అనేకమైన శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, చాలా విషయాలలో మనము కృంగిపోతూ ఉంటాం. ఎందుకు అవన్నీ మనకు సంభవిస్తాయి అంటే, రాబోయే దినాలలో మనకు ఏమి కలుగుతుందమ్మా? సమాధానమైనటువంటి విషయాలు, దీవెనకరమైనటువంటి విషయాలు మన జీవితంలో ఆయన ఉద్దేశించినాడు. ఇప్పుడు జరిగేటువంటి కీడును బట్టి, జరిగేటువంటి శ్రమలను బట్టి, అబ్బా దేవుడిని నమ్ముకున్నాము, ఎందుకబ్బా మాకు అంతా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, ఎందుకు అంతా మేము అనుకున్నది మేము ఒకటి ఊహిస్తూ ఉంటే మరొకటి జరుగుతూ ఉందని మనం అనుకుంటాం. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డ నీవు నేను మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు మీకు ఇప్పుడు అర్థం కావు, నేను ఎరిగి ఉన్నాను. మీకు ఒక నిరీక్షణ కలుగునట్లుగా నేను చెప్తున్నాను. శ్రమలను చూచి, నిందలను చూచి దేనిని గురించి కూడా మీరు భయపడవద్దండి, ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని రక్షిస్తానని చెబుతూ, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన సంఘ ఉద్దేశములే కానీ హానికరమైనవి, సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. అంటే మేలుకరమైన ఉద్దేశాలే కానీ కీడుకు సంబంధించిన ఉద్దేశాలు కాదు. అందును బట్టి ప్రియులారా, మనం ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో అనేక విషయాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలమందు ఆ విధంగా ఉంది, ఈ కాలంలో తూర్పు నుండి, పడమట నుండి, దిక్కుల నుండి ప్రజలు ఏం చేస్తారు?
నన్ను ఆరాధించడానికి ఈ మందిరానికి యెరూషలేములోనికి చేర్చబడతారు. కర్రలు పట్టుకుని వృద్ధులతో మొదలుకొని, పిల్లలతో మొదలుకొని, ఆడబిడ్డలతో మొదలుకొని, మగబిడ్డలతో మొదలుకొని అందరూ కూడా వస్తారు. కాబట్టి భయపడవద్దండి, ధైర్యముగా ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉత్తేజపరచుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ కాలములో యెరూషలేము నీ మందిరానికి, ఈ కాలంలో యెరూషలేము అనగా నీ ఇంటికి, యూదావారు అనగా నీకు మేలు కలుగునట్లు నేను ఉద్దేశించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కలుగునట్లుగా? మేలు. ఇప్పుడు కీడు గుండా వెళ్ళిన కీడు తర్వాత మనకి ఏముంది? ఇప్పుడు వ్యాధి గుండా మనం వెళ్ళిన వ్యాధి తర్వాత మనకి ఏముంది? అపవిత్రాత్మల చేత నువ్వు పీడించబడుతూ నువ్వు వెళ్ళిన తర్వాత ఏముంది? పరిశుద్ధాత్మాభిషేకం, హల్లెలూయా, అగ్ని అభిషేకం నీ మీద ఉంటూ ఉంది. నువ్వు దరిద్రము గుండా వెళ్ళిన తర్వాత నీకు ఏముంది? ఏ నిరీక్షణతో ఉన్నావు? ఐశ్వర్యము నీ కొరకు ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు చెప్పేది ఏమంటే, బిడ్డ, నేను మిమ్మును గూర్చినటువంటి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగినానమ్మా. నీకు ఇప్పుడు నేను చేసేటువంటి క్రియలు కంటికి, చెవికి, హృదయానికి గోచరం కావట్లేదు. అయినా ఇవన్నీ నీ కొరకు దాచబడి ఉన్నవి. ఇదే మర్మము, ఇదే సత్యము, ఇదే ఆయన యొక్క ప్రణాళిక, ఇదే ఆయన యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కలిగి నువ్వు దేని గుండా ఇప్పుడు ఏ పరిస్థితి గుండా నిస్సహాయమైన స్థితిలో, నా చుట్టూ నా ఇంటిలో అందరికీ బాగలేదు, అందరికీ నేనే చెయ్యాలనా? అవును, ప్రస్తుతము మనము చెయ్యాలి. దేవుడు ఒకరోజు మనల్ని అందరినీ కూడా ఒక ఉన్నతంగా, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తులుగా మన కుటుంబ సభ్యులను లేపబోతాడు. ప్రైజ్ ది లార్డ్. దరిద్రం అనేది నాకే రావాలనా? అవమానం అనేది నాకే కలగాలనా? అప్పుల వారు వచ్చి నన్ను నిందిస్తూ బాధిస్తూ ఉంటే, ఇరుగు పొరుగు వారి చేత నేను అవమానించబడుతూ ఉన్నాను కదా, నీవు ఏడుస్తూ ఉన్నావేమో. బిడ్డ, నీ అవమానములన్నీ కూడా ఒక రోజు వస్తుంది. ప్రభు నిన్ను ఒక దీవెనకరమైనటువంటి నిధిగా ఒక ఐశ్వర్యపు నిధిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు యథార్థంగా కుడికి ఎడమకు చూడకుండా ఆయననే ఆరాధిస్తూ ఉన్నావు కదా, ఆయననే సేవిస్తూ ఉన్నావు కదా, ఆయననే ప్రేమిస్తూ ఉన్నావు కదా. అందుకని నువ్వు ఇప్పుడు శ్రమల గుండా వెళ్ళినా, నిందలు అవమానాల గుండా వెళ్ళినా, ఆయన ఉద్దేశం అంటూ నీ ఎడల ఒక గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను మునుపు మీరు అన్యజనుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా శాపాస్పదమైంటిరో, ఇప్పుడు క్రీస్తులో మీరు ఆశీర్వాస్పదమగున్నట్లు ఆయన మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఈ కాలములో నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను, దీవించాలని నేను ఉద్దేశించి ఉన్నాను, ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఉద్దేశించి ఉన్నాను, సమాధానము ఐక్యతను దయచేయాలని నేను ఉద్దేశించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎడల, ఆయన కృప ఎడల మనము ఇష్టలుగా, ప్రియమైనటువంటి పిల్లలుగా మనము జీవించినప్పుడు నిజంగా ఆయన యొక్క ప్లాన్స్ మన ఎడల మరి విస్తరింప చేయబడతాయి, మరీ అధికం చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ఎడల ఉద్దేశించినటువంటి సంగతులు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి, నీకు కీడు చేయాలని కాదు, నీకు మేలు చేయడానికే నేను ఉద్దేశించినాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, ఒక రాయి చెక్కబడేటప్పుడంట అది అనుకుంటుందంట,
అసలు నేను రాయిగా ఎక్కడో కొండల్లోన ఎక్కడో ఉన్నప్పుడే నా జీవితం బాగుండే. ఆ రాయిని తెచ్చి వీళ్ళని ఒకటే విధంగా సుత్తి తీసుకొని సాన తీసుకొని నన్ను కొడతారు కదా అనుకోయిందంట. అబ్బా ఎటు పడితే అటు ఇట్లు చెక్తారు ఇట్లు తిప్పుతారు, ఏంటి నా పరిస్థితి అని. కానీ చెక్కబడిన తర్వాత అది మార్కెట్లోకి వచ్చిందంట. అందరూ చూసినప్పుడు అది అనుకోయిందంట, కొండలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు చూడలేదే, ఒక రాయిగా ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోలేదే, నన్ను తొక్కుకుంటా వెళ్ళేవారు, ఇప్పుడు వచ్చి నన్ను తడివి చూస్తూ ఉన్నారే. అంత మాత్రమే కాదు, అది ఒక సుందరమైనటువంటి శిల్పంగా చేయబడినటువంటి దానిని బట్టి దానికి ఒకరు ఇంత ఇస్తామంటే దానికంటే ఎక్కువ నేను ఇస్తాను, దానికి విలువ కూడా పెరిగింది. హల్లెలూయా. శ్రమలలో మనము నిలబడినప్పుడు ప్రభు మన శ్రమలను చూసిన తర్వాత ప్రభు చెప్పేది ఏమంటే, శోధించబడిన తర్వాత నువ్వు శుద్ధమైనటువంటి సువర్ణముగా మార్చబడిన తర్వాత నీ యొక్క వాల్యూనే వేరు. అందరూ నీ యొద్దకు వస్తారు, అందరూ నీ ఎదుట మోకరిస్తారు, ప్రార్థించమని కోరేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ప్రభువుకు మన ఎడల ప్రణాళికలు, ఉద్దేశాలు, మనం అనుకుంటాం నా బ్రతికింతే, నేను సచ్చే వరకు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తే ఆయన నీ జీవితంలో ఎన్నెన్నో ప్రణాళికలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ఎన్నెన్నో ప్రణాళికలు మన జీవితంలో నిర్మించి ఉన్నాడు, చేసి ఉన్నాడు. అందుకోసం మనం చూస్తున్నాము, జగదుత్పత్తికి ముందే నువ్వుకున్నావు, నన్ను కడిగినావు, జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు, నీ రక్తములో నా యేసయ్యా ఆశీర్వాదమునకు వారసుని చేశావు, నా యేసయ్యా ఉన్నతమైన మార్గములో ప్రగతి పథమున మైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో నన్ను చేర్చినావా, నా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా. రాబోయే కాలమందు మనకి ఏమి కలుగునట్లు ప్రభు ఉద్దేశించి ఉన్నాడు? వెరీ గుడ్, మేలు కలుగునట్లు ఉద్దేశించి ఉన్నాడు, సమాధానము కలుగునట్లు ఉద్దేశించి ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకుందాము, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారితో ప్రీతిగా మాటలాడెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా, యోసేపు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే, యోసేపును ఎవరైతే గోతిలోనికి వేసినారో,
ఎవరైతే గోతిలో నుండి ఇష్మాయేలులకు అమ్మివేసినారో వారితో యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, అన్నల్లారా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అది బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, అన్నలు కీడు చేయాలనుకున్నారు. వీడేందబ్బా 11 నక్షత్రాలు వచ్చి యోసేపు నక్షత్రానికి నమస్కారం చేయడం ఏంటి? సూర్యుడు చంద్రుడు అమ్మా నాన్నలు వచ్చి వీనికి నమస్కారం చేయడం ఏంది? వీడిని లేకోకుండానే చేయాలి, వీడు కలలు కనేవాడిని అనేసి మీరు ఉద్దేశించితిరి కదానా. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున అనేక ప్రజలను మిమ్మును కూడా, యాకోబు సంతానమైనటువంటి మిమ్మును కూడా బ్రతికించడానికి దేవుడు ఆ కీడు దేవుడు మేలుగా ఉద్దేశించి ఉన్నాడు కదా. మనకి అనేకులు కీడు చేస్తూ ఉండొచ్చు. మనం కీడును అనుభవిస్తూ ఏళ్ల తరబడి కీడును అనుభవించేటువంటి వారిగానే మనం ఉండొచ్చు. కానీ కీడును అనుభవించినటువంటి ఏండ్ల కొలది దేవుడు మనకు ఆ కీడును డబల్గా బ్లెస్సింగ్గా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా కదా. యోసేపు చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా మనకందరికీ తెలుసు యోసేపు యొక్క చరిత్ర. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని యాతనలు, ఎంత కన్నీరు. ఎందుకు అదింత అంటే, నేటి దినమున తన తండ్రి ఇంటి వారిని, అనేక ప్రజలను, ఐగుప్తును పోషించడానికి దేవుడు ఆ కీడునంతటినీ కూడా మేలుగా ఉద్దేశించి యోసేపును దేవుడు నిర్ణయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గోతిలోనికి వేసినప్పుడు అక్కడ మనము యోసేపు చరిత్ర మనం చూసుకున్నట్లయితే, గోతిలోనికి వేసి వీళ్ళందరూ పక్కకు వచ్చేస్తారు. ఆ గోతి బురదగా ఉంటుంది, దాంట్లో పాములు పైకి వచ్చినట్టుగా, మరి యోసేపు మీద పడినట్టుగా, అప్పుడు తప్పుకున్నట్టుగా అనేకమైనటువంటి దృశ్యాలు మనం చూసేటువంటి వారిగా ఉంటున్నాం. ఆ విధానంలో ఎంత భయం ఉంటుంది ఆ గోతిలో. ఎవరు కాపాడవలసినటువంటి అన్నలే ఏం చేసినారు? కొన్నిసార్లు మన అనేవారే మనకు కీడు చేయొచ్చు. ఏ అన్నల దమ్ముల మధ్యలో కీడును మనం అనుభవిస్తున్నామో వారి మధ్యలోనే మన తలను దేవుడు కురుపోతు కొమ్ము వలె హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఎక్కడ నీచంగా మనం చేయబడ్డామో అక్కడే నా దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మన కన్నుల్లో కన్నీరు వస్తుంది కదా. ఆ కన్నీళ్ళంతటినీ కూడా దేవుడు ఆనంద బాష్ప బిందువులుగా దేవుడు మార్చేటువంటి వాడుగా, నీ కన్నుల నుండి వచ్చేటువంటి కన్నీరును నువ్వు తుడిచివేస్తాను, నీ కన్నుల వెంబడి సంతోషకరమైనటువంటి బాష్ప బిందువులను ఇస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు నా యేసయ్య మాట్లాడుతున్నాడు, బిడ్డ, ఈ కాలమున, ఈ దినమున, ఈ 2025వ సంవత్సరమున యెరూషలేమునకు, ఇజ్రాయేలు వారికి, నా మందిరానికి, నా బిడ్డలైనటువంటి నీకు నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను. శాపం తొలగిపోయింది, ఆశీర్వాదం వచ్చింది. కీడు వెళ్ళిపోయింది, మేలు వచ్చింది. నిరుద్యోగం తొలగిపోయింది, ఉద్యోగం వచ్చింది. సంతానలేమి తొలగిపోయింది, సంతానం కలిగింది. దరిద్రం తొలగిపోయింది, ఐశ్వర్యం వచ్చింది. ఏది లేదు, ఏది కావాలనుకుంటున్నావో లేని దాంట్లో నుంచి నా దేవుడు అన్ని ఉన్నట్టుగా సృజనాత్మకమైనటువంటి దేవుని యొక్క అపరిమితమైనటువంటి శక్తి వాటన్నిటినీ కలగజేసి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని గురించి ఏమి ఉద్దేశించి ఉన్నాడు? మేలు చేయ ఉద్దేశించి ఆయన ఉన్నాడు. ఇంకా మేలునే మనం అనుభవిస్తాం, మేళగుండనే మనం వెళ్తాం, మేళల ద్వారానే మనం వెళ్ళేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన శ్రమ పడినటువంటి భక్తులను ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు శ్రమలోనే ఉండిపోయినారా అమ్మా? అన్నయ్యోళ్ళు వాళ్ళు శ్రమల్లోనే మిగిలిపోయినారా? శ్రమల్లోనే నలిగిపోయినారా? లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళు ప్రభుని ఆశ్రయించినారు, యథార్థంగా ప్రభుని ఆరాధించినారు. అందును బట్టి వారు శ్రమలలో నుండి వారు ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారు. ఒక దీవెనకరమైనటువంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని వారు అనుభవించగలిగారు. అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు జకర్యా గ్రంథము ద్వారా, నీతో నాతో మనందరితో మాట్లాడుతాం. మీరు ఒకప్పుడు ఆ విధంగా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు మీరు ఆశీర్వాస్పదమైన జనులై ఉన్నారు. నేను మీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. నేను నీకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. నేను నీకు, నీ కుటుంబానికి మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. నీ భార్యకు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. నీ భర్తకు మేలు చేయ ఉద్దేశించున్నాను. నీ సంతానానికి నేను మేలు చేయ ఉద్దేశించిన. ఎవ్వరు ఎన్ని గోతులు తవ్వినా గోతిలో నుండి పైకి లేవనెత్తి సింహాసనాన్ని కూర్చుండబెట్టేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు ఆనందింతును. రెండు చేతుల పైకెత్తదామా? యథార్థముగా ఆరాధించేదము, యథార్థముగా. ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు, ఏ మేలు నాకు అవమానమందను నేను. అబ్బా నే నీ బిడ్డను, యేసయ్యా నేను నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను నేను. అబ్బా నే నీ బిడ్డను, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అసలెన్నడు హల్లెలూయా హల్లెలూయా. చివరిగా మనం చూసుకుందాము ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6-7 వచనాలు. ఆమేన్. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు. మిమ్మును గూర్చి అంటే నన్ను గూర్చి, నిన్ను గూర్చి, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరి గూర్చి మనుషులు చెప్తారంట దేవుని పరిచారకులని. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా
తాము పొందిన భాగము అనుభవించి వారి సంతోషింతురు. వారి తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి పక్కనాలతో చెప్పండి, నిత్యానందం నీకు కలుగుతుంది, నిత్యానందం నీకు కలుగుతుంది. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్నాం, మీరు యెహోవాకు ఏమవుతారు? యాజకులు అవుతారు, ఆయన సేవిస్తారు. అన్ని జనులు మనుషులు మిమ్మల్ని గూర్చి వీరు మా దేవుని యొక్క పరిచారకులు అని చెప్తారు. జనముల ఐశ్వర్యం నువ్వేం చేస్తావు? ఎందుకు నువ్వు అనుభవిస్తావమ్మా? అయ్యా, ఎందుకు మనం అనుభవిస్తాం జనముల ఐశ్వర్యమును? మనం ఆశీర్వాదమునకే పిలువబడ్డాం. శాపాస్పదము నుండి ఆశీర్వాస్పదమైనటువంటి జనాంగముగా మనం చేయబడ్డాం. అందును బట్టి ప్రియులారా, దరిద్రంలో మనము ఉండము. ఆ దరిద్రము గుండా మనం వెళ్ళినప్పుడు మన నిరీక్షణ ఏమి? ఈరోజు నా పరిస్థితి చాలా తక్కువగా ఉంది, దరిద్రంగా ఉంది, అప్పుల్లో కుమిలిపోతూ ఉన్నాను. మనం నిరీక్షిస్తూ ఉన్నాం, రాబోయే కాలములో నేను ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక శ్రీమంతుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా నేను ఉంటూ ఈరోజు చెయ్యి క్రింద పెట్టినాను, వాళ్ళకు వడ్డీలతో కడుతూ ఉన్నాను. నేను దాతృత్వం కలిగి బీదలకు ఇస్తాను. 112వ కీర్తనలో మనం చూస్తున్నాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు చూడండి ఒకసారి అమ్మ, వాళ్ళు అప్పు ఇస్తే మీరు భాగ్యవంతులు అని రాయబడి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక మన జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. ఎక్కడ అవమానము పొందిన చోట్లల్లా రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. ఎక్కడైతే కింద కూర్చో వెంకటేష్ అన్న రాలేదేమో, అంకంపల్లి ఆయనైతే ఒకరి దగ్గర అప్పు ఇచ్చినారు, అప్పు కట్టేకపోయినప్పుడు పాపం ఈయన వాళ్ళ ఆసాములు, ఈయనేమో బీదోడు కదా, ఆయన వాళ్ళు మా బంధువులే కదా అని స్టూల్ మీద కూర్చునేకపోయింటే మెడకి టవాలేసి కిందకి లాగి కూర్చోబెట్టినట్టు ఎంత ఏడ్చినాడా పెద్ద ఆయన. వచ్చినాడా అన్న? ఒకసారి లే అన్న. హల్లెలూయా. ఆ వ్యక్తి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అనేకులకు అంకంపల్లి గ్రామంలోనే ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా ఆ రోజు చిన్న వెంకటేశ్వరులు ఎంత గొప్పోడైనాడో, యేసుప్రభు వాళ్ళకి బాగా అచ్చుబాటు వచ్చినాడు. అచ్చుబాటు కాదు, అందరికీ అచ్చుబాటే యేసయ్య. ఆయన ఆరాధించే వారు అందరికీ అచ్చుబాటే. యథార్థంగా ఆరాధించే ప్రతి ఒక్కరికి ఆయన అచ్చే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవమానము పొందిన చోట్లల్లా ఏమైతాయి? ఘనత. ప్రైజ్ ద లార్డ్. మా జీవితంలో కూడా మేము చాలా అవమానాల గుండా మేము వెళ్ళినాం. కానీ దేవుడు ప్రభు చూస్తాడు, మా స్థితి ఈ విధంగా ఉండదు, రాబోయే దినాల్లో ఒక అద్భుతమైనటువంటి స్థాయికి దేవుడు నడిపిస్తాడు అని నిరీక్షిస్తూ వచ్చినాం. మా బంధువులు కూడా మా ఇంటికి రావాలి అంటే వాళ్ళ చిన్న రూములు, బాత్రూము సరిగా లేదు. పాత చర్చిలో ఉన్నప్పుడు 2 రూములని ఒక రకంగా చూస్తున్నారు. కానీ దేవుడు అదే స్థాయిలో ఉంచినాడా? యథార్థంగా ఆరాధించేటువంటి వారికి చీకట్లో ఏం పుడుతుంది? దరిద్రంలో ఏం పుడుతుంది? లేమిలో ఏం కలుగుతుంది? సమృద్ధి, సర్వ సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నా పిల్లలను చదివించాలంటే మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా మాకు ఇవ్వు అని అడిగి దేవుని ద్వారా పొందుకున్నారు. ఈరోజు ఎవరైనా చదువులలో ఉండి చదువుకునేకి వారికి మంచి జ్ఞానం ఉండి చదువుకునే బిడ్డలకు దేవుడు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు వెనకాడకుండా చదువులకు సహాయం చేసేటువంటి కృపను కూడా ప్రభువు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎక్కడ అవమానము పొందిన చోట్లల్లా
రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. మా బంధువులు అంటారు, బసవ ఇంత గొప్పవాడు కావడానికి కారణము ఆయన యథార్థత. హల్లెలూయా. కల్లా కపటము లేని ఆ బిడ్డ యొక్క మనస్సే ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడని చెప్తారు మా బంధువులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా షాలుతో అంటారంట, నిజంగా మీ నాయన గొప్ప వ్యక్తి. కారణము ఏమంటే నా దేవుడు గొప్ప వ్యక్తి. కారణం ఏమంటే నా దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుల వంశపు వారిని భూమి మీద ఆయన ఏం చేస్తాడంటే బలవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవ్వరు కూడా ప్రభు చెప్తున్నారు, భయపడక ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేను మేలు చేసే దేవుడిని ఉన్నాను. ఎవ్వరు ఎన్ని ప్లాన్లు వేసి ఆ ప్లాన్లన్నీ నిరర్థకం చేస్తాను అని చెప్తూ ఎన్నంతుల మేలు చేస్తాడంటమ్మా, ఎన్నంతులు కదా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం మనకి చూస్తే అక్కడ ఎన్నంతులు మేళ్ళు ఉన్నాయి. 9:12 బంధకంలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీరు కోటలో ప్రవేశించారు, రెండంతులుగా మేలు చేసేదనని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, ఈ కాలంలో మీకు ఏమి కలుగునట్లుగా నేను ఉద్దేశించినాను. హల్లెలూయా. రాబో కాలమందు నేను ఉద్దేశించిన సంగతులు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. యేసేపు విషయంలో మనం చూస్తున్నాం, అక్కడ కూడా అనేకులను బ్రతికించడానికి ఆ దినంలో నేను ఎంతో కీడు అనుభవించినాను. అన్నలారా, మీరు కీడు చేసిండేది నా దేవుడు మేలుకై ఉద్దేశించి ఉన్నాడు. నీ జీవితంలో కీడు అనుభవిస్తూ ఉన్నావు, ఆ కీడును దేవుడు మేలుకై ఉద్దేశించి యేసేపు ఏ విధంగా అనేక దేశాలకు తన తండ్రి ఇంటి వారికి పోషకుడుగా సంరక్షకుడుగా నిలబడ్డాడో, ఆ విధంగా ఎక్కడ నీ తల దించబడిందో, ఎక్కడ నువ్వు అవమానం పొందుతూ, ఎక్కడ నువ్వు చిన్న చేయబడ్డావో అక్కడే నా దేవుడు గొప్ప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండంతుల మేలు. హెస్కేలు గ్రంథం 36. రీకా రాబా లాబా షకా రాబా షంద రాబా బాబా 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 11 రెండవ భాగము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి ఆ పూర్వమున్నట్టు మిమ్మును చేసి మునుపటి కంటే అధికమైన మేలులు కలగజేసేదను. అప్పుడు నేను, హల్లెలూయా, రెండంతుల మేలులు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు. ఈరోజు అంత మాత్రమే కాదు, ప్రవచన వాక్యంగా దేవుడు ఈ మందిరానికి, యెరూషలేములో ఉన్న ఈ మందిరానికి వీధుల్లో ఎక్కడెక్కడ తిరుగుబోతులు, తాగుబోతులు, కట్లు పట్టుకున్న వారు ఉన్నారు, ఆడపిల్లలైతే మగపిల్లలైతే వారందరినీ కూడా ఎక్కడ చేరుస్తా అన్నాడు కదా, చేర్చి మనందరిని. అంత మాత్రమే కాదు, దేవుని మందిరానికి వచ్చేటువంటి వారిని ఏం చేస్తాడంటే మందిరపు యొక్క మేళ్ల చేత ఏం చేస్తాడు, తృప్తి పరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయనను నమ్మినటువంటి మన జీవితంలో మిగులు ఆసక్తితో దేవుని సన్నిధికి వద్దాం. దేవుడు మనల్ని ఉత్తేజపరిచినటువంటి యేసయ్యను మనం యథార్థంగా ఆరాధిద్దాం. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు, యూదా వారులారా, ఇజ్రాయేలీల వారులారా, నేను మీకు ఏమి చేయ ఉద్దేశించి ఉన్నాను, ఈ కాలమున నేను మీకు మేలు చేయ ఉద్దేశించాను. ఆ కాలంలో పితరుల కోపం పుట్టించినారు, అందుకే వాడు కీడు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నా మనసును మార్చుకొని ఈ కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో, నా రక్తం ఇచ్చి కొన్నటువంటి మీ విషయంలో, నా ఆత్మచేత ముద్రించినటువంటి మీ విషయంలో నేను మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఇహ సంబంధమైన మేలులు, పర సంబంధమైన మేలులు, ఆత్మ సంబంధమైన మేలులు, ఈ వాక్యములో ఏ ఏ మేలులైతే దాచబడినాయో అన్ని మేలుల చేత
మనలను, మన సంఘాన్ని, మన కుటుంబాలను, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించి గొప్ప చేయునుగాక, విస్తరింప చేయునుగాక. ఆమేన్. దేవుడి లేఖన భాగాలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.